నిన్న పత్రికల కేసీఆర్ ఫోటోవా రామచంద్రరావు ఫోటో కవిత ఫోటో రేవంత్ రెడ్డి ఫోటో వేసి బీసీ ఛాంపియన్ ఎవరని రాసిరన్లా ఈ చంద్రశేఖర్ గౌడు కవిత రజక రామచంద్ర ముదిరాజు రేవంత్ చారి ఇందులో ఎవరు ఛాంపియన్ రాసిరు ఇక వాళ్ళ కథ చూడు ఎట్లున్నదో ఎవరు వీళ్ళంతా వీళ్ళకు మనకేం సంబంధము వీళ్ళ ఛాంపియన్ ఏంది వీళ్ళు దొంగలు కదా బీసీల దొంగలు వీళ్ళు బీసీల ఇండ్ల పోయి దోసుకపోయిన దొంగలు వీళ్ళు ఛాంపియన్ లేదా తెలంగాణ ఛాంపియన్ ఎవరా మా నారవాణి కదా ఛాంపియను తెలంగాణ ఛాంపియన్ ఎవరా మా బత్తుల సిద్ధన్న కదా ఛాంపియను వీళ్ళు కదా ఛాంపియన్లు మా నిమ్మల రామలన్న కుటుంబం కదా ఛాంపియను మీరెక్కడి ఛాంపియన్లు ఇవాళ ఈ రకంగా వాళ్ళే ఛాంపియన్లట రేపు మనం పోకపోయినా కానీ వాళ్ళే బతుకమ్మలు పేర్చుకపోయి వాళ్ళే ఆడి వాళ్ళే షేర్లు వేసి వస్తారట రేపు పొద్దుగాల మన ఇంట్లో ఎవడన్నా వచ్చినా కూడా వాళ్ళే మునిగి వస్తుండొచ్చు పోయి మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఊర్లో చూసినా ఒకటే లొల్లి బీసీల లొల్లి ఏది రామా లొల్లి ఎటు రామా వాటా ఎప్పుడు వస్తుందిరా మా వాటా ఎందుకు వేయాలరా మీ కోటు జరుగుతుందా లేదా ఊర్లలో చర్చ జరుగుతుందా జరుగుతుంది అనుకున్న వాళ్ళే చేయలేవట మీ ఊర్లో జరుగుతుందా చర్చ జరుగుతుందా పక్కా రైట్ ఒక్క మాట ఈ చర్చ ఎన్నడలేని ఇవాళ ఎందుకు జరుగుతుంది మనోళ్ళు 20-30 ఏళ్ల నుంచి చేస్తా ఉన్నారు కదా ఇందిరా పార్క్ కాడ సుందర విజ్ఞాన కేంద్రం కాడ పోరాటం స్కాలర్షిప్ల పోరాటాలు జరిగినాయి కదా 30 ఏళ్ళు ఎందుకు చర్చ జరుగుతుందంటే ఎస్ ఒక్క తీన్మార్ మల్లన్నతోనే ఉంది ఇప్పుడు వాళ్ళకి పరిశాన్ ఒక్క తీన్మార్ మల్లనే ఎందుకు తీన్మార్ మల్లన్నతోనే ఉంది పరిశాన్ అంటే వాళ్ళు పార్టీలు అంటలేరా వాళ్ళంతా రాలేదు తిని ఉంటామంటారు కానీ వీడు పార్టీ అంటున్నా ఈ పార్టీతో మా కొంపలు మునిగేటట్టున్నాయా అని వాళ్ళ బాధ ఇక ఎప్పుడైతే మనం రాజకీయ పార్టీ గురించి సమాలోచనలు చేస్తా ఉన్నామో నేను పెద్దలు గౌరవనీయులు నారగోని గారి ఇంటికి పోయి కొంత సమాలోచనలు చేసినాం ఎట్లా చేద్దాం ఏం అంశాలని చెప్పి ఇట్లా వివిధ వర్గాలతో చర్చలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం వస్తున్నటువంటి క్రమంలో బీసీ లాయర్లు బీసీ డాక్టర్లు బీసీ ఎంప్లాయీస్ బీసీ ఉద్యోగులు బీసీ ఆర్టీసీ కార్మికులు ఎవరికి వాళ్ళు విడిపోయి బీసీ 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 సింగరేణిలో కూడా బీసీ అంటారు ఇప్పుడు దీనికి ఎందుకు కారణం ఏంది ఒకే ఒక్కనిగా మాకు కావాల్సింది వాటా కాదు అధికారం కావాలని చెప్పినాం కాబట్టి ఇది వచ్చింది ఇలా వాళ్ళట రైలుపేటలో లక్యూరి ఢిల్లీలో పోయి ధర్నా చేద్దామని చెప్పి ఎవరి కోసం చేయాలి మేము ధర్నా తెలంగాణ ఉద్యమంలో 1200 మందిని చచ్చినామయ్యా మనం ఇప్పుడు బీసీ ఉద్యమంలో 2-3 ఓసీలు ఆ పని చేయరు మాకేం సంబంధం ఈసారి ఆత్మ బలిదానాల బాట మీరు తీసుకోరు నాయన మాకు జాలిగా తెలంగాణ ఉద్యమంలో మా శరీరాలను వాడుకొని మీరు అధికారంలోకి వచ్చారు కదా బరాబర్ చెప్తున్నా మీ శరీరాలను వాడే బీసీలను అధికారంలోకి తెస్తా మా వాళ్ళకు ఒక్క రక్తపు చుక్క కూడా రానియకుండా ఈ బీసీలను ఎట్లా అధికారంలోకి తేవాలో చూపెడతా ఖచ్చితంగా